మీరు ఎందుకు పెర్సెంటేజ్ సిస్టమ్కి అనుకూలంగా సంతకం పెట్టమంటే కృష్ణా జిల్లాలో సంతకం ఎందుకు పెట్టలేదు? అది ఓపెన్గా చెప్పాను సార్. ఇప్పుడు థర్డ్ వీక్ 70-30 అనేది ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్. 50-50 ఉండాలి. చిన్న సినిమాలకి నేను ఓపెన్గా హానెస్ట్గా చెప్తున్నాను, నేనే ఎగ్జిబిటర్ని. అవును. బట్ చిన్న సినిమాలకి ఇప్పుడు నువ్వు 3వ వారం ఆడుతున్నావు అంటే చిన్న సినిమా ఎంతో కొంత హిట్ అయితే ఆడుతావు కదా. ఆడుతున్నప్పుడు ప్రొడ్యూసర్ ఒక 70-30 అనేది ప్రొడ్యూసర్ మరీ తక్కువ వెళ్తుంది. నెట్ అసలు వీక్లీ ప్రొడ్యూసర్గా మీరు చెప్పేది 30 ప్రొడ్యూసర్కి వెళ్తుంది థర్డ్ వీక్. నేనేమన్నా అంటే నెట్ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్ 50 నువ్వు తీసుకో, 50 ప్రొడ్యూసర్కి. అంతే తప్పితే ఇప్పుడు కొన్ని సినిమాలు ఉంటాయి సెకండ్ వీక్లో రేజ్ అయ్యి ఉంటాయి, థర్డ్ వీక్లో కొంచెం బాగా డీసెంట్గా ఉంటుంది. అట్లాంటప్పుడు హిట్ అని కదా ప్రొడ్యూసర్ ఎంజాయ్ చేయాలి కదా. అట్లీస్ట్ 50% అని ప్రొడ్యూసర్కి వెళ్ళాలి. ఈవెన్ ఐఎమ్ ఎగ్జిబిటర్, నా మోర్ దెన్ సినిమాల కన్నా కూడా ఎక్కువ నాకు ఎగ్జిబిషన్ ఇదే ఉంటుంది. ఈవెన్ నేనే నాకు అదే దాని మీద నేను ఆగిన రోజు సైన్ చేయడం తప్పితే ఒక ఎమికబుల్ అయితే పర్సంటేజ్ సిస్టమ్ తీసుకురావాల్సి వస్తుంది. అదేంటంటే ఒక ఎమికబుల్, ఒక కరెక్ట్ ప్లానింగ్, ఒక కరెక్ట్ ఫార్ములా ఉండాలి తప్పితే బికాజ్ ఇప్పుడు ఉన్న సిస్టంలో అయితే పాపం ఎగ్జిబిటర్స్ కూడా పవర్ బిల్స్ కట్టే పరిస్థితి కూడా లేదు ఎగ్జిబిటర్స్కి. నేను విన్నాను హిట్ అయిన సినిమాలకి, ఫర్ ఎగ్జాంపుల్ మీ సింగిలే కావచ్చు లేకపోతే ఇంకా ఏదైనా సినిమా కావచ్చు, హిట్ అయిన సినిమాలు కూడా డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఎగ్జిబిటర్ల దగ్గర నుంచి సరిగ్గా డబ్బులు రావటం లేదు. అంటే ఎక్కడ ఉన్నాయి సార్ ఇప్పుడు ఎగ్జిబిటర్స్ ఉన్నారు, ఎక్కడ ఉన్నాయి? లాస్ట్ ఎగ్జిబిటర్కి సపోజ్ సింగిల్ సినిమాయో లేకపోతే ఇంకో సినిమా కొంచెం బాగా ఆడింది, 2 వారాల పాటు ఆడింది, కొంత డబ్బులు వాళ్ళ దగ్గర చేరే, వాళ్ళు ఎంతో కొంత అడ్వాన్స్ డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చారు, మిగతా డబ్బులు డిస్ట్రిబ్యూటర్కి సెట్ చేయాలి. జిఎస్టీలు, షేర్లు అన్ని పోని కట్టేసి ఇవ్వాలి. అది ఇవ్వలేకపోతున్నారు. ఇప్పుడు నేనే ఉన్నాను, చాలా స్ట్రగుల్ అవుతున్నా షేర్స్ ఇవ్వడానికి. నేను కూడా ఎందుకంటే ఇప్పుడు ఒక థియేటర్ మెయింటెనెన్స్ అంటే మినిమం ఒక టౌన్లో, అంటే నేను చెప్పేది ఒక గుడివాడ లాంటి టౌన్లో మేము ఒక థియేటర్ మెయింటైన్ చేయాలంటే 5 lakhs మినిమం మంత్కి అవుతుంది. 5 to 5 6 lakhs 6 lakhs అవుతుంది. 5.5 lakhs మినిమం అవుతుంది. పవర్ బిల్స్ కానివ్వండి, శాలరీస్ కానివ్వండి, మిగతా ఇవన్నీ కూడా 5.5 lakh ఓన్లీ ఫర్ ద రన్నింగ్ ఆఫ్ ద థియేటర్ అవుతుంది. 4 lakhs లేకుండా రన్ చేయలేము థియేటర్ని. సమ్మర్లో అయితే 5 lakhs అవుతుంది. ఇప్పుడు 5 lakhs ఆఫ్ అమౌంట్ని ఇప్పుడు ఎంసీలు ఎంత, ₹5 మాకు ఇప్పుడు లేవు ఎంసీలు అసలు పరిస్థితి. అలాగే టికెట్ నుంచి ఆ బుక్ మై షో నుంచి ఏదన్నా వచ్చింది ఒక ₹5 ₹6 వస్తాయి, బట్ జనాలే రావట్లేదు థియేటర్కి. సో పవర్ బిల్ కట్టాలి. ఇప్పుడు 50% ఎగ్జిబిటర్కి 50% డిస్ట్రిబ్యూటర్కి అన్నప్పుడు పవర్ బిల్ కూడా డబ్బులు ఉండట్లేదు థియేటర్స్లో. నేను మొన్న ఈస్ట్ గోదావరిలో చాలా సినిమా కలెక్షన్స్ చూస్తుంటే రోజు మొత్తం మీద ₹10,000 ఉండట్లేదు. పోనీ మీరన్న 50% షేరింగ్ మేము ఆడుకున్న ₹5,000, ₹35,000 వీక్లీ రెంట్ వచ్చినట్టు, ఎక్కడి నుంచి రన్ చేస్తారు? 35,000 అంటే 1,40,000 పెర్ మంత్ వచ్చినట్టు. మీరు చెప్పిన ఈ 5.5 లక్షలు ఎక్కడ? ఈ 1,40,000 సార్ ఒక టౌన్లో థియేటర్ రన్ అవ్వాలంటే మినిమం ఏసీ థియేటర్ కరెక్ట్గా రన్ అవ్వాలంటే 500 to 600 యూనిట్స్ ఓన్లీ ఏసీకి అవుతుంది ఈరోజు. ప్లస్ ట్యూబ్ బల్బు. ఈ కరెంట్ ఛార్జీలు పెరిగాయని నిజమా అబద్ధమా? కరెంట్ బడ్జెట్ పెరిగిందని అలాగే ఉంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గానే ఉంది. బట్ ఇది లాస్ట్ 5 years నుంచి కూడా మాకు బడ్డెన్ అని కాదు, బికాస్ దట్ ఈస్ ద మినిమం రేట్ దే ఆర్ అప్లయింగ్. ప్రతిదీ ఏసీ కదా ఇప్పుడు. ఇన్కమ్ పోయింది. ఇన్కమ్ వచ్చుంటే అసలు ఇదివరకు కరోనా ముందు నథింగ్ మాకు ఇది. సరే అదే కాదు సార్, మొత్తం థియేటర్ కలకల్లాడుతూ ఉంటే, కూల్ డ్రింకులు గలగల్లాడుతుంటే, సమోసాలు అమ్ముడవుతుంటే, పార్కింగ్ ఉంటే, ఏ సమస్య లేదు. ఇప్పుడు ఏంటంటే సినిమాలు లేవు, జనాలు లేరు, అన్ని లెక్కలు కనిపిస్తున్నాయి. ఆ ఎడిషనల్ ఇన్కమ్ రావట్లేదు, ఈ ఇన్కమ్ తగ్గిపోయింది. అది కరెక్ట్గా చెప్పారు. అక్కడ లెక్కలు తేలుతాయి ఎందుకంటే సినిమాలు లేవు, జనాలు లేరు.